హాయ్ అండి. మా అమ్మాయిని హాస్టల్‌లో వేసానని చెప్పాను కదండీ! నెలకొకసారి పేరెంట్స్ మీటింగ్ పెడతారు. అప్పుడే మనం వెళ్ళాలి. మా అమ్మాయిని కలవడానికైతే హాస్టల్ దగ్గరికి వచ్చాను. ఈరోజైతే మా అమ్మాయి మెగా పేరెంట్స్ మీటింగ్‌కైతే నేను అటెండ్ అయ్యాను. అక్కడ లెమన్ అండ్ స్పూన్ ఆట ఆడిచ్చారండి. నేనైతే ఫాస్ట్‌గా వెళ్ళాను గానీ నాకన్నా ఫాస్ట్‌గా వెళ్ళిన వాళ్ళైతే ఉన్నారు. కానీ లెమన్ అయితే కింద పడలేదు. లెమన్ అండ్ స్పూన్ ఆడేసి మా అమ్మాయి దగ్గరికైతే వచ్చేసానండి. హాస్టల్ దగ్గరికి నేను ఒక్కదాన్నే రాలేదండి. నాతో పాటు మా అమ్మ, మా మరదలు, మా పెద్దమ్మ కూడా వచ్చారండి. ఇక్కడే అక్క వాళ్ళ పాప కూడా చదువుతుంది. అక్క చెల్లెలు ఇద్దరు ఒక చోటే ఉన్నారు. ఇద్దరిని చూద్దామనేసి పెద్దమ్మ అయితే వచ్చిందండి. ఇదిగోండి మా మరదలండి, చూపించొద్దంటుంది ఫ్రూట్స్. మా అమ్మాయి నా హాస్టల్ వేసి 20 డేస్ అయిందండి. 20 డేస్లోనే పిల్లకి తలనిండా పేలు అలాగే ఈళ్ళు పట్టేసాయి. నేనైతే వెళ్తూ పేలుదు అని అలాగే ఈరు పని పట్టుకెళ్ళి తలంతా ఈడ్చేసానండి. ఎందుకంటే అలాగే వదిలేసామంటే ఇంకా పేలు ఎక్కువైపోతాయి. వాళ్ళు చదువుకోవడం కన్నా తలగొక్కోవడం ఎక్కువైపోతుందనేసి తలంతా ఈడ్చేసానండి. ఈడ్చేసిన తర్వాత లోపలైతే భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు. నేనైతే మా పాపకి చికెన్ బిర్యానీ అలాగే సేమియా, గారెలు, చికెన్ కర్రీ తెచ్చానండి. అయితే ఇవేమీ తినట్లేదు, నాతోనే మాట్లాడుతుంది. పేలు చూసి జడ వేసాక నేను లోపల ఫ్రేమ్ తయారు చేశానమ్మా. నాతో పాటు చాలామంది ఫ్రేమ్స్ తయారు చేశారు. నేను తయారు చేసిన ఫ్రేమ్లో మనం ఫొటోస్ దిగుదాం రా అని లోపలికి తీసుకొచ్చిందండి. క్లాస్ రూమ్ ముందు మేమైతే ఫొటోస్ దిగుతున్నాము. అలాగే చాలామంది రూమ్స్లోకి వచ్చి ఇలాగ ఫొటోస్ దిగుతున్నారండి వాళ్ళ పిల్లలతో. చూడండి రూమ్లో కనిపిస్తున్నారు కదా పేరెంట్స్, వాళ్ళు తయారు చేసిన ఫ్రేమ్స్ అలాగే కొన్ని డెకరేషన్స్ వాళ్ళు చూసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. పిల్లల క్లాస్ రూమ్ బయట హాల్లో ఈ మొక్క ఉందండి. అసలు ఎంత బాగుందో, లుక్ చూసారు అసలు. గ్రీన్ కలర్ మీద ఎల్లో కలర్ పెయింట్ వేసినట్టు ఈ మొక్క ఎంత బాగుందోనండి. మా అమ్మాయిని అయితే నుంచోబెట్టి ఒక ఫోటో తీసాను. అంత బాగుంది. నాకైతే చెట్టు చాలా బాగా నచ్చేసిందండి. అవే కాదు ఇంకా ఉన్నవి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి పేరెంట్స్ కూర్చోవడానికి బెంచీలు అలాగే కుర్చీలు స్టేజ్ ఏర్పాటు చేశారండి. ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ కాబట్టి. అయితే ఇక్కడ చూడండి బయట వరండాలో ఎంత బాగా డెకరేట్ చేశారంటే పిల్లలు. అలాగే ఇక్కడ పిల్లలు స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఫ్లెక్సీ వేశారు. ఇక్కడ చూడండి చిన్న కుండీలా ఉంది, అందులో ఫ్లవర్స్ వేసి ఎంత బాగా డెకరేట్ చేశారంటే ఫ్లవర్స్తో. ఇక్కడ ఒక ఫ్రేమ్ ఉందండి. ప్రతి ఒక్క తల్లిదండ్రి వచ్చి పిల్లలతో ఫోటోలు అయితే దిగాలి అంటే మా అమ్మాయి నేను దిగామండి. చూడండి మా ఎక్స్పోజింగ్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇచ్చామంటే నాకు కూడా నవ్వు వస్తుంది. తీసినప్పుడు తెలియలేదు కానీ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు భలే నవ్వు వస్తుందండి. నేనైనా ఎలా చేసింది అనేసి. మళ్ళీ దిగు వదినా, పడలేదు ఫ్రేమ్ మొత్తం పడలే దగ్గర నుంచి. ఇక్కడ చూడండి నమస్తే మాంజలి అని రాసున్న కాడ లేడీని దారాలతో తయారు చేశారంటే అసలు ఎంత కష్టపడి చేస్తుంటారో అర్థం చేసుకోండి. ఈ ఫ్రేమ్ చూసినప్పుడు అయితే నా మనసంతా ఆ ఫ్రేమ్ వైపు చూస్తానే ఉన్నాను. అంత బాగుందండి. ఇవన్నీ దారాలతో తయారు చేశారు. అసలు ఎంత బాగుందంటే చాలాసేపు ఈ ఫ్రేమ్ దగ్గరే నుంచున్నానండి. చేతితో తాగుతూ ఉన్నాను, అంత నచ్చేసింది నాకు. మీకు చూపిస్తుందంతా బయట గ్రౌండ్ అండి. అలాగే పక్కనే ఉంది ల్యాబ్. చూడండి అసలు ఎంత కలకలాడిపోతుందంటే హాస్టల్. మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ ఇలాగే కలకలాడుతూ ఉంటుంది. బ్లాక్ డ్రెస్సా? జింకలు అయితే గార్డెన్లో మేస్తున్నాయండి.
సవరించి ఇలాగెలా చూసారు కదండి వీడియో. నేనైతే మార్నింగ్ 10 గంటలకు వెళ్ళి ఈవినింగ్ 4 గంటల వరకు మా అమ్మాయితో టైం స్పెండ్ చేసి వచ్చానండి. పిల్లలైతే రాగాలు మొదలెట్టేశారు. అసలు వీళ్ళందరినీ చూస్తుంటే నా ప్రాణం దొరికిపోతుందండి. కాకపోతే వీళ్ళ భవిష్యత్తు కోసం అయితే తప్పదు. నేనైతే మా అమ్మాయిని ఇడిచిపెట్టలేక వచ్చాను. నేను బాధపడితే మా అమ్మాయి బాధపడుతుంది అనేసి పిల్లలకి ధైర్యం అయితే చెప్పేసి వచ్చేసానండి. పిల్లల్ని విడిచిపెట్టి మనమైతే ఉండలేము. కానీ వాళ్ళకి మంచి భవిష్యత్తు కావాలి అంటే పిల్లల్ని మాత్రం హాస్టల్లో వేయాలండి. ఇంటి దగ్గరే ఉంచి మనం గారాబం చేస్తే పిల్లలకి తల్లిదండ్రుల విలువ తెలియదు, చదువు కూడా సరిగ్గా చదవరండి. కాబట్టి వీలైతే పిల్లల్ని హాస్టల్లో వేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.